అండర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 3.5%. capex was 3.5% of the total expenditure. ఇక్కడ బారోయింగ్స్ 67,985 కోట్లు చేస్తే పెట్టింది 7,244 కోట్లు. 7,244 కోట్లు. ఇక్కడికి వచ్చే కొద్దికి టోటల్ ఎక్స్పెండిచర్ 2,25,843 కోట్లు పెడితే 7,244. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అప్పు తెచ్చినప్పుడు దాంట్లో కనీసం కొంత డబ్బులైనా సరే 50% తిరిగి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టుంటే ఆదాయం పెరుగుతుంది. అప్పు తెచ్చి వడ్డీ కట్టి అప్పు తెచ్చి ఇష్టానుసారంగా జల్సాలు చేస్తే ఏ విధంగా ఆదాయం పెరుగుతుంది? ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఇది ఒక విషియస్ సర్కిల్ తయారయ్యే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ని మొత్తం కమిటెడ్ ఎక్స్పెండిచర్ కాన్స్టిట్యూట్ ది లార్జెస్ట్ షేర్ అట్ 51% ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. Committed expenditure includes expenditure on salaries, pension, interest payment, administrative expenditure. ఇందులో committed expenditure increased at an average annual rate of 11.6% in last 5 years. బాగా పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది. Committed expenditure as a percentage of the revenue receipts increased from 57.5% in 18-19 Telugudesham. 64.6% in 22-23. ఏం పెరిగింది ఇది? ఇక్కడికి వస్తే ఎక్స్పెండిచర్ శాలరీస్, పెన్షన్స్, ఇంట్రెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ దుబారా విపరీతంగా ఖర్చు పెట్టి ఇష్టానుసారంగా చేశారు. దీనివల్ల ఏమైంది? రెవెన్యూ రిసోర్సెస్ అదర్ పర్పసెస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చాయి. ఇక్కడ ఈ స్లైడ్లో మీరు చూస్తే 57.5% నుంచి 18-19 64.6%. అంటే ఎక్స్పెండిచర్ యాజ్ రెవెన్యూ రిసీప్ట్స్. వచ్చిన ఆదాయంలో ఎక్స్పెండిచర్, కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఇది ఎక్కడ ఎస్కేప్ కాలేము. కంపల్సరీ శాలరీస్ పే చేయాలి. ఒక నెల 2 నెలలు డిలే అవుతుంది. వడ్డీ పే చేయాలి. జప్తు చేస్తాలో డబ్బులు కూడా తిరిగి ఇవ్వరు. ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు రెవెన్యూ మొబిలైజేషన్. దానివల్ల ఏమైంది? రెవెన్యూ మీరు చూస్తే ఓన్ రెవెన్యూ గ్రోత్ యాజ్ కమ్ డౌన్ 17.1 నుంచి 18-19లో 9.8 పడిపోయింది. దగ్గర 7.3% పడిపోయింది. అదే మరి ఇక్కడ వచ్చేకొద్దికి రేషియో ఆఫ్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ టు జిఎస్టిపి 7.1% నుంచి 6.4% తగ్గిపోయింది. ఇది ఒక 0.6% 7% తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ మీకు క్లియర్గా 17.1 నుంచి 9.8 ఫాలోయింగ్ గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్ ఓన్ రెవెన్యూస్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే పబ్లిక్ డెట్ ఇంక్రీజ్ ఆవరేజ్ రేట్ ఆఫ్ 16.5. 18-19 నుంచి 22-23 వరకు 16.5% పబ్లిక్ డెట్ పెరిగింది. అప్పులు పెరిగిపోయినాయి. ఇంకొక పక్కన ఇంట్రెస్ట్ రీపేమెంట్ 15% పెరిగింది. సిఏజిఆర్ 10% పెరిగింది. ఇక్కడ ఈ స్టేజ్లో ఇక్కడ చూస్తే మీరు ఒకటి ఇంట్రెస్ట్ పేమెంట్ ఐపీ, రెవెన్యూ రిసీట్స్ ఆర్ఆర్ 18-19, 21-22. ఇక్కడ మీరు చూసినప్పుడు 29.8 నుంచి 29.5 తగ్గించాం. బైఫర్కేషన్ అయినప్పటి నుంచి తగ్గించుకుంటా వచ్చాం కొద్దిగా. ఎందుకంటే అప్పటికే ఇబ్బందులు ఉన్నాయి. అన్ని ఇబ్బందులు ఉన్నా ఏదో ఒకటి తగ్గించాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పి డెట్ మేనేజ్మెంట్ తగ్గించుకుంటా వచ్చాం. జిఎస్టిపికి ఇక్కడికి వచ్చి 33% పెరిగింది. అంటే 3.5% డెట్ పెరిగింది జిఎస్టిపిలో. అంటే క్రైసిస్ పోవడానికి ఏమేం దారి తీసాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కిందన వచ్చే కొందికి ఇంట్రెస్ట్ పేమెంట్ ఇది రేట్ ఆఫ్, ఇంకొక పక్కన చూస్తే రెవెన్యూ రిసీప్ట్స్ ఇది ఒకసారి చూసినప్పుడు 13.5% నుంచి